शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी। భగవంతుడి జోలికి వెడితే భగవంతుడికి చటుక్కున కోపం రాదు. పోన్లే తెలిసి తెలియని తనం అంటాడు. తనని నమ్ముకున్నవాడి జోలికి వెళ్ళాడనుకోండి విశేషమైనటువంటి ఆగ్రహాన్ని పొందుతాడు. ముందు చటుక్కున తొందరపడిపోయేవాడు ఎవరో తెలుసా, జాగ్రత్త పడిపోయేవాడు ఎవరో తెలుసా, భగవంతుడు జాగ్రత్త పడతాడు భక్తుడి జోలికి వెడితే. ప్రహ్లాదోపాఖ్యానం అంతా అదే భాగవతంలో. ఎక్కడున్నాడని అడిగాడు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరియవ్వరి చేను జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనుము తగనామ్రోలం. నీకు వజ్జలు ఉపాధ్యాయులు చెప్పలేదు, విష్ణు ఉన్నాడు అంటున్నావు, ఎక్కడున్నాడు రా. ఇందుగలడందులేడిని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే. ఇక్కడ అక్కడ అంటావేమిటి నాన్న, ఇక్కడ అక్కడ అనకు, అంతటా ఉన్నాడన్నాడు. అంతటా ఉన్నాడని తన భక్తుడు అనగానే విష్ణువు ఉత్తర క్షణంలో అప్రమత్తుడయ్యాడు. ఎందుకని? అంతటా ఉన్నాడంటున్నావు కదా అని చూపుడు వేలు హిరణ్యకశిపుడిది ఇలా తిప్పి ఎక్కడ ఆగుతుందో తెలియదు. ఎక్కడాగితే అక్కడి నుంచి రావాలి, అలా రాకపోతే అంతటా ఉన్నాడన్న తన భక్తుని మాట వమ్మైపోయింది. భక్తుడి మాట నిలబెట్టాలి. ఇది ముందు భగవంతుడు తొందరపడిపోయి జాగ్రత్త పడిపోతాడు. అందుకే హరి సర్వాకృతులంకలండనుచు ప్రహ్లాదుండు భాషింప ఎందును లేడునుచు దైత్యుండు తర్జింప శ్రీనరసింహాకృతి దాల్చనచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశములను దండ ప్రభావంబునన్ అంటారు పోతన గారు. అసలు ఈ బ్రహ్మాండములన్నీ కలిపి ఒక నరసింహం అయిపోయి. ఎందుకంటే ఏమో చూపుడు వేలు ఎక్కడాగుతుందో అక్కడి నుంచి రావాలి. భక్తుడి జోలికి వెడితే ముందు భగవానుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే భగవంతుడి ఆగ్రహం పొందడానికి తేలిక మార్గం ఏమిటంటే భక్తుడి జోలికి వెళ్ళడమే. ఆయనే చెప్పాడు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్ర కోటియందు ధర్మ పదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింసనొందు అన్నాడు. భక్తుల జోలికి వెడితే చంపేస్తాను, అప్పుడు మాత్రం వదిలిపెట్టనని చెప్పాడు. కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకున్న వాడికి భయం ఏమిటి? సావిహ్వలా శోకలతా ప్రతాన వనస్థలీ శోకలతా ప్రతాన జాతాదశ్చ ప్రమదావనశ్చ కపీబలాబ్ధి ప్రమదావనశ్చ. శ్లోకం హేళగా ఉంటుంది. మహర్షి రచనలో సౌందర్యం. ఒక పెద్ద వనాన్ని భంజిస్తున్నారు హనుమ. ఆ వనాన్ని భంజించినప్పుడు ఆయనకి ఏమైనా చెమట పట్టిందా? ఆయనకి ఏమైనా అలసట కలిగిందా? అంటే శ్లోకం ఆయన అలసట పొందారనుకోండి క్లిష్టంగా ఉంటుంది. ఆయన రచనలో ఉండేటటువంటి గొప్పతనం. ఓ నిద్ర వచ్చిందనుకోండి, శ్లోకం చదివితే నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. అంత గొప్పగా ఉంటాయి. అందుకని ఆయన ఆ శబ్దముల చేత శ్లోక రచనలో ఆవిష్కరిస్తారు. ఆయన చాలా హేళగా ఉండేటటువంటి శ్లోకాన్ని ఇస్తున్నారు. సావిహ్వలా శోకలతా ప్రతాన. ఆ అశోకవనం పేరు అశోకవనం. అశోకవనం అంటే శోకము లేని వనం. కానీ ఇప్పుడు ఆ వనమేమైపోయిందంటే శోకానికి మారు పేరైపోయింది. ఎందుకని? కపీబలాబ్ధి ప్రమదావనశ్చ జాతాదశాశ్చ ప్రమదావనశ్చ. ఆ హనుమ యొక్క తీవ్రమైనటువంటి తొడల వేగానికి ఆయన చెట్టు మించి చెట్టు దూకేస్తూ కొమ్మలన్నీ విరిచేసి భంజనం చేసేస్తుంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారి అందరూ ఉలిక్కి పడిపోయారు. తద్వనం అధికై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి. ఎక్కడ చూసినా మంచి మంచి ఉద్యానవనాలతోటి, మంచి ఫలములతోటి, పుష్పములతోటి, సరోవరములతోటి ఉంది. కానీ ఎప్పుడైతే హనుమ దాన్ని భంజించడం ప్రారంభించారో వెంటనే ఆ చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి, అలాగే భిన్నైశ్చ సలిలాలయై అక్కడ ఉండేటటువంటి సరోవరాల యొక్క గట్లన్నీ కూడా బదలగొట్టేశారు. లోపల ఉండేటటువంటి నీళ్ళన్నీ పెద్ద ప్రవాహం కింద బయటికి వచ్చేసి అక్కడతో ఊరుకోలేదు. చూర్ణితై పర్వతాగ్రైశ్చ తన యొక్క వక్షస్థలంతో ఉరసా పాతయామాస జీమూతమివ మారుతః అంటారు.
పర్వతముల యొక్క శిఖరాగ్రములను విపరీతమైన వేగంతో వెడుతూ తలెత్తి గుండెలతో గుద్దారు. గుద్దితే అవన్నీ చూర్ణములైపోయి కింద పడిపోయి. ఎంతసేపట్లో? నేను చెప్పినంతసేపు పట్టలేదు. ఒక్క క్షణంలో ఏదో గంటకి 250 కిలోమీటర్ల వేగంతో తుఫాను సముద్ర తీరాన్ని దాటినటువంటిది ఒక్క పావుగంట ఉంటే అప్పటి వరకు ఉన్న నగరం తర్వాత ఎలా అయిపోతుందంటామో అలా మారిపోయిందంతే అశోకవనం. సావిహ్వలాశోకలత ప్రతాన. అంతగా అక్కడ ఉండేటటువంటి భూతములన్నీ కూడా భయంకరమైనటువంటి అరుపులు వస్తున్నాయి. నిద్రపోతున్నటువంటి రాక్షస స్త్రీలందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. ఏమైంది 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 తెలుసుకునే లోపల ఎవరికి అవకాశం లేదు. చెట్లన్నీ విరిచేస్తున్నారు. మహాభూతం ఒక్క సీతమ్మ తల్లి కూర్చున్నటువంటి శిశుపావృక్షాన్ని మాత్రం విడిచిపెట్టేశారు. ఈ విడిచిపెట్టేయడంలో మళ్ళీ 2 విశేషాలు. ఒకటి, తాను సీతమ్మ దర్శనానికి వచ్చానన్న విషయంలో ఏ అనుమానం ఉండక్కర్లేదు. ఇంతకు ముందున్న పిరికితనం ఉందనుకోండి, ఆ చెట్టు ఒక్కటి వదిలేస్తే ఆ చెట్టు ఒక్కటి ఎందుకు వదిలేశాడు అని చెప్పి నేను సీతమ్మతో మాట్లాడాను, సీతమ్మకి కావలసిన వాడిని గుర్తుపడతారేమోనన్న శంక ఉంటుంది. ఇప్పుడు అలాంటి అనుమానాలు లేవు, అలాంటి భయాలు లేవు. ఉన్న ఆభరణం అటువంటిది చేతిలో, మరి దేని ప్రభావం దాంది. 2, శీశుపావృక్షాన్ని ప్రయత్నపూర్వకంగా ఎందుకు వదిలేశారంటే సీతమ్మ పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి భక్తి. తల్లి అక్కడ కూర్చునున్నటువంటి చెట్టు, ఆ తల్లికి ఆచ్ఛాదన ఇచ్చి నీడ పట్టిన చెట్టు. ఆ చెట్టుని నేను పాడు చేయడం అంటే తల్లికున్న నీడ పాడు చేయడం. కాబట్టి నేను ఆ చెట్టు జోలికి వెళ్ళను. కాబట్టి ఆ చెట్టుని విడిచిపెట్టేశారు. ఇంత వేగంగా అశోకవనాన్ని భంజిస్తున్నా ఆయన ఆలోచనలో మాత్రం ఎక్కడ కించిత్ కూడా వైక్లభ్యం ఉండదు బుద్ధిలో. అశోకవన భంజనం జరుగుతోంది. రాక్షస స్త్రీలు రావణాసురుడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అందుకని పరిగెత్తుకుంటూ వాళ్ళు సీతమ్మ దగ్గరికి వచ్చారు. వాళ్ళకి అనుమానం వచ్చింది, ఈ కోతి ఇంతకు ముందు చెట్టు మీద కూర్చుని సీతమ్మతో ఏదో కిచకిచలాడింది. చాలా చిన్న కోతిగా ఉండేది, అకస్మాత్తుగా మహాభూతంగా మారింది ఇది. కాబట్టి సీతమ్మకి తెలిసి ఉంటుంది అని, ఎవరా కోతి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇంద్రుడి దూత, అగ్ని యొక్క దూత, ఎందుకు ఈ అశోకవన భంజించింది, నీతో ఏం మాట్లాడింది చెప్పమని అడిగారు. ఆవిడంది, యూయమేనాభిజానాతి యోయం యద్వా కరిష్యతి అహిరేవ హ్యహే పాదాన్ విజానాతి న సంశయ అంది. ఏమో పాము కాళ్ళు పాముకి తెలియాలి. పాముకి కాళ్ళు ఉంటాయా అంటే నేను వెళ్ళి త్రాచుపాముని తిరగేసి చూడనా, లేకపోతే పాము వెడుతుంటే వెనకాతలు నడిచి పాముకు పాదముద్రలు పడ్డాయో లేదో నేను చూడనా. పాము చూస్తేనే భయం కదా, పాముని మనం చూస్తేనే భయం కదా, ఇంకా పాముకి కాళ్ళు ఉన్నాయో లేదో చూసేవాడు ఎవడు. పైగా పాము నడిచినప్పుడు పాదముద్రలు పడతాయో పడవో నేను చూడనా, నా వల్ల కాదు. రాక్షసులు అంటేనే మాయ. కాసేపు ఒకలా ఉంటారు, కాసేపు ఒకలా ఉంటారు. అవకాశం ఎప్పుడు ఒకరికే, నేటి ఇంకోరికి రాదు. ఆవిడ దెప్పి పొడిచింది, సన్యాసి రూపంలో వచ్చి ఎత్తుకు రాలా మీ నాయకుడు? ఏమో ఎవడు ఈ రూపంలో వచ్చాడో ఎవడికి తెలిసి ఎందుకు వచ్చాడో, ఎందుకు వచ్చి ఏం పాడు చేస్తున్నాడో, మీ బుద్ధే పాడు చేయడు. ఆయనేగా చెప్పాడు, సధర్మో రక్షసాం భీరు సర్వధైవన సంత్యజ గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యమా. కాబట్టి ఏమో ఎవడొచ్చాడో ఎందుకు పాడు చేశాడో. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయి, మీ రాక్షసుల మాయలు మీకే తెలుస్తాయి, నాకు తెలియదు. అయితే మళ్ళీ వెంటనే ఇక్కడ ధర్మమీమాంస. రామాయణంలో అనేకమైనటువంటి మళ్ళీ ధర్మమీమాంసలు. ఎందుకనంటే అవతలవాడు చాలా మంచివాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఓహో నమస్కారం అండి అనడానికి చాలా సంస్కారం ఉండాలి. వెంటనే ఆయన గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేయడం, అవసరమైతే ఆయన ఇంటి ముందు 10 రోజులు నించోవడం. ఏ తప్పు చేయడా అండి, ఎలా ఉంటాడండి అలాగే, అలా తప్పు చేయకుండా ఎలా ఉంటాడండి, భలేవారే ఏదో ఉంటుందండి. ఏమీ లేకుండా ఎందుకు చెప్తారండి ఉపన్యాసాలు, ఏదో ఒకటి వెతకాలి. వెతకపోతే మనసుకి సంతోషం ఎక్కడిది. కాబట్టి లోకంలో కొంతమంది పోకడ అలా ఉంటుంది, అందరూ అలా ఉంటారని నేను అన్నాను, కొంతమంది పోకడ అలా ఉంటుంది. కాబట్టి ఆ తల్లి మాయలు రాక్షసులకి తెలుసు, కాబట్టి మీకే తెలియాలి ఎవరొచ్చారో, ఎవరు అశోకవనాన్ని భంజించారో. కానీ వాళ్ళకి ఇప్పుడు ఆలోచించే అవకాశం లేదు. కానీ సీతమ్మ తల్లి అబద్ధం ఆడిందా లేదా? తనకి తెలియదా హనుమ ఎవరో, తనకి తెలియదా వచ్చినవాడు ఎవరో, తనకి తెలియదా అశోకవనాన్ని ఎందుకు భంజిస్తున్నాడో? మరి తెలిసిండి అలా చెప్పడం అబద్ధం కాదా, అనృతం దోషం కాదా అంటే దేవీ భాగవతంలో దీని మీద ఒక అద్భుతమైన ఆఖ్యానం ఉంది. ఒక ఆయన మూర్ఖుడయ్యాడు ఓ కారణం చేత. ఆయన నోరు విప్పితే ఆయనకి ఏమీ రాదని తెలిసిపోతుందని ఎవ్వరితో మాట్లాడకుండా ఓ పాకేసి కూర్చున్నాడు. కూర్చుంటే లోకం ఎంత విచిత్రంగా ఉంటుందంటే, మహానుభావుడు నోరు విప్పి మాట్లాడండి, సత్య తపస్సుడు, ఆయనదే నిజమైన తపస్సు అని పట్టుకెళ్ళి పళ్ళు ఇచ్చేవారు, కూరలు ఇచ్చేవారు, పాలు ఇచ్చేవారు, పెరిగిచ్చేవారు, నెయ్యి ఇచ్చేవారు. ఆయన
వద్దంటే ఇబ్బంది, మాట్లాడితే ఇబ్బంది. మాట్లాడాను అనుకోవాడు ఏదో అడుగుతాడు, అడిగితే నాకు చెప్పడం రాదు, చెప్పడం రాకపోతే నాకేం రాదని ఇచ్చేవాడు ఉన్నాడు. ఎందుకు వచ్చిన కూడా ఏం మాట్లాడకపోతే తిన్నవి తింటాను పట్టుకుపోతాడు. గొడవ వదిలిపోయింది, హాయిగా ఉంది జీవనం అని కూర్చున్నాడు అలా. కానీ ఆయనకు వరం కూడా ఉంది. ఆయనకు ఒకప్పుడు సరస్వతీ కటాక్షం రావాలి. ఒక రోజున ఒక వేటగాడు అడవి పందిని వేటాడుతూ తరిమేడు. ఆ అడవి పంది మీద బాణం వేశాడు. అది ఆ బాణం బాధతో తప్పించుకుందామని ఈయన ఉన్న పాకలోకి గభాలను దూరింది. అడవి పంది బాణం దెబ్బతో నెత్తురోడుతూ లోపలికి వచ్చేటప్పటికీ త్రికరణ శుద్ధిగా పూర్తిగా కరణములన్నిటినీ కేంద్రీకరించి అప్రయత్నంగా ఐం అంటూ లేచి నించున్నాడు. అది సారస్వత బీజం. వెంటనే అమ్మవారు అనుగ్రహించి కటాక్షించేసింది. సరస్వతీ కటాక్షం. ఆయనకి జ్ఞానం వచ్చేసింది, విశేష పాండిత్యం వచ్చేసింది. ఈ పంది పారిపోయింది. వెనక వేటగాడు వచ్చాడు. వేటగాడు వచ్చి, అయ్యా నేను బాణం వేసిన పందిటి వెళ్ళిందా అని అడిగాడు. ఆయనకి పాండిత్యం అంటే పండాహ అంటే జ్ఞానం. పోతనగారు పండితుడు అంటే దాని అర్థం పద్యాలు రాయడం ఒకటే వచ్చిన వారని కాదు, ఆయన మహాజ్ఞాని అని. కాబట్టి ఇప్పుడు ఆయనకి ధర్మం కూడా బాగా తెలిసింది. ఆయన అన్నాడు, ఎందుకురా నన్ను అడుగుతావు? యాపశ్యతి నసాబ్రూతే అబ్రూతే సానపశ్యతి అహోవ్యాధ స్వకార్యార్థిన్ కింపృచ్ఛసి పునః. నిజంగా ఏది చూసిందో అది మాట్లాడదు, ఏది మాట్లాడుతోందో అది చూడలేదు. చూసింది కన్ను, మాట్లాడదు. మాట్లాడేది నోరు, అది చూడలేదు. ఎందుకురా నేను చెప్పడం? కాబట్టి ఈ పందే కావాలా, ఇంకేదైనా చూసుకో అన్నాడు. ఆయనకు అర్థం కాలేదు, పంది వెళ్ళిందంటున్నాడా వెళ్ళలేదంటున్నాడా. కానీ ఏదో సంస్కృతంలో శ్లోకం చెప్పాడు, బాగుండదు. ఆయన ముందు నుంచి మళ్ళీ అలా పెడితేనే అలా పోయాడు. ఆయనకి జ్ఞానం రాగానే కవిత్వంతో పాటు ముందొచ్చింది ఏమిటంటే ధర్మ పరిశీలన. ఒక ప్రాణిని రక్షించడం కన్నా ధర్మం లోకంలో ఇంకోటి లేదు. ఇది మహాభారతంలో ఎన్ని చోట్ల ఎంత గొప్పగా ఆవిష్కృతమవుతుందో. అందుకని ఇప్పుడు హనుమ యొక్క ప్రాణములు రక్షించాలి. అప్పుడు పెద్ద ధర్మాన్ని రక్షించడానికి చిన్న అధర్మం చేసినా సరే అది దోషం కిందకి రాదు. అందుకే తల్లికి తెలియనటువంటి విషయం లేదు. మాన్యాగురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ అని కదా మహర్షి. సమస్త శాస్త్రముల యందు పారంగతురాలామె. అందుకే నాకు తెలియదు. అహిరేవ యహే పాదాన్ విజానాతి సంశయ. పాము కాళ్ళు పాముకి తెలియాలి, మీ మాయలు మీకు తెలియాలి, ఆయన ఎవరో నాకు తెలియదు. వెంటనే రాక్షసులందరూ పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. వెడుతూనే వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే, హే ప్రభో, నీకు అత్యంత ప్రీతిపాత్రమై నీ అంతఃపుర స్త్రీలు విహారం చేసేటటువంటి ప్రమదావనాన్ని ఎక్కడ నుంచో ఒక పెద్ద కోతి వచ్చి భంజించింది. అంతేకాదు, నీ ప్రాణములతో సమానమైన సీతమ్మతో ఆ కోతి ఏదో మాట్లాడింది. కోతితో సీతమ్మ మాట్లాడింది. నేను మీతో చెప్పా కదూ, హద్దులేని రాక్షసత్వం. అక్కడ రాక్షసుండి కూడా ఉంచాడు, రాక్షసినే ఉంచుతాడు. మగవాడు కూడా కాపలా ఉండడానికి వీల్లేదు. ఆయన కామం అటువంటిది. ఎవరో కోతి సీతమ్మతో మాట్లాడింది, సీతమ్మ మాట్లాడింది. ఆయనకి ఎంత కోపం వచ్చేసిందో. అవి రెండు అక్కా చెల్లెళ్ళు. కామం ఉంటే క్రోధం ఉంటుంది, క్రోధం ఉంటే కామం ఉంటుంది. అందుకని వెంటనే ఆ మాట విన్నాడంతే, సీతమ్మతో ఎవరో మాట్లాడారు అన్న మాట వినగానే ఆయన కన్నుల వెంట పడినటువంటి నీటి బిందువుల్ని మహర్షి దేంతో పోల్చారంటే, ఒత్తికి నూనె ఎక్కువైపోయి ప్రమిదలో వేసి వెలిగించారనుకోండి, వెలిగించినప్పుడు దానికి ఎక్కువైపోయినటువంటి నూనె అగ్నిహోత్రంతో కలిసి కింద పడుతుంది మండుతూ. ప్రాపతన్ ఆశ్రబిందవ దీప్తాభ్యామివ దీపాభ్యాం ప్రాపతన్ ఆశ్రబిందవ. ఆయన కంటి వెంట పడినటువంటి నీటి చుక్క వేడి నీటితో పడిందిట. ఎందుకంటే తను కామించిన స్త్రీతో వేరొకడు మాట్లాడడం, అది కోతైనా సరే. ఎందుకు మాట్లాడాలి? అది కోపం. తనకున్న కామం రెండూ కలిపి నూనె ఒత్తి చివర నుంచి అగ్నిహోత్రంతో పడితే ఎలా ఉంటుందో అలా వేడి కన్నీటి బిందువులు పడ్డాయట. వచ్చినది కోతి. అది ఎవరు ఆయనకి తెలియదు. కానీ ఆయన ఆగ్రహం అటువంటిది. ఆ కోతిని పట్టడం కాదు, సంహరించండి. ఎంతమందికి పురమాయించాడో తెలుసా? ఆయన దగ్గర ఉన్నటువంటి రాక్షసుల్లో ఒక జాతి ఉంది, దాన్ని కింకరులు అంటారు. ఆ కింకర జాతికి సంబంధించిన 80,000 మందిని పిలిచాడు. శ్రీ ఒక ఉపమానం వేశారు. నీటిలో సుడి తిరుగుతూ ఉంటే నీరే తిరుగుతూ ఉంటుంది, మధ్యలో ఒక చుక్కలా ఉంటుంది. అలా ఈ 80,000 మంది కింకరులు హనుమ చుట్టూ చేరారు. మీరు ఒకటి ఆలోచించండి, నిజానికి హనుమ కాదనుకోండి, అదొక కోతి అనుకోండి,
చుట్టూ చేరి 80,000 మంది 80,000 బాణములు విడిచిపెట్టారనుకోండి, ఇంక అసలు గుర్తుపట్టడానికి ఎలా ఉంటుంది ఆ శరీరం? ఛిద్రమైపోయి ముక్కలైపోతుంది. అంటే ఆయన కోరిక ఏమిటంటే, సీతమ్మతో మాట్లాడింది ఆ కోతి. నేనంటే అమ్మ అంటాను, ఆయన అనడా మాట. ఆవిడితో మాట్లాడింది ఆ కోతి, వాడు తట్టుకోలేడు. అందుకని 80,000 మంది కింకరుల్ని పంపించాడు, ఆ కోతిని సంహరించండి. అగ్నిహోత్రంలోకి శలభాలు వెళ్ళినట్టు వీళ్ళందరూ కలిసి హనుమని పట్టుకోవచ్చు అనుకుని 80,000 మంది చుట్టూ చేరారు. ఆయన ఇతపూర్వమైతే ప్రకటనంగా చెప్పరు, ఇప్పుడు పరమధైర్యంతో చెప్తారు. అక్కడ తోరణం ఉంది, ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. తోరణము అంటే లక్ష్మీ కమ్మి అంటారు. ఇంట్లో గడప ఉంటుంది, ఇటు ఇటు ఉండి పైన ఒక కమ్మి ఉంటుంది, అది లక్ష్మీ కమ్మి అంటారు. అది పుచ్చిపోకూడదు అని కింద పసుపు రాస్తాం, కానీ తోరణం దానికే కడతాం, అది లక్ష్మీస్థానం. అటువంటి తోరణం మీద కూర్చున్నారు. కూర్చుని జయమంత్రం చెప్తున్నారు. ఈ జయమంత్రానికి శ్రీరామాయణంలో ఎనలేని ప్రాధాన్యత ఉంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యాం విశతాం సర్వరక్షసాం అన్నారు. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః, జయశీలుడైనటువంటి రామచంద్రమూర్తి వర్ధిల్లుతున్నాడు, ఆయనతో ఉన్నటువంటి లక్ష్మణస్వామి వర్ధిల్లుతున్నాడు. వాళ్ళిద్దరి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నటువంటి మా ప్రభువైనటువంటి సుగ్రీవుడు అతిశయించి ఉన్నాడు. కాబట్టి జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః. అత్యంత హేళగా కార్యాలు చెయ్యగలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః. నా పేరు హనుమ, శత్రుసైన్యములను మర్దించడంలో నాకు నేనే సాటి. నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్. 1000 మంది రావణాసురుడు వచ్చినా ఎదురుగుండా నిలబడినా ఈ భుజాదండానికి వాళ్ళొక పురుగు, చేత్తో కొట్టి చంపేస్తాను, నాకు ఆయుధములక్కర్లేదు. శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా పాదముల చేత తొక్కేస్తాను, మోకాళ్లతో పొడుస్తాను, నా వక్షస్థలం చేత కుమ్మేస్తాను, రాళ్లు పెట్టి కొడతాను, చెట్లు ఎత్తి విసురుతాను, పర్వత శిఖరములను అత్యంత హేళగా చేతిలో రాళ్లు పట్టుకున్నట్టుగా పట్టుకుని విసిరి కోట్ల సైన్యాన్ని సంహరిస్తాను. నాకు వేరు ఆయుధం అక్కర్లేదు. ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతాను. నేను వచ్చింది సీతామాత దర్శనానికి వచ్చాను. అభివజ్య చ మైథిలి, మళ్ళీ వెళ్ళిపోయే ముందు సీతమ్మకి నమస్కరించి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన వాడు మీ లంకాపట్టణంలో లేడు, మీ ప్రభువుకే చేత కాదు, మీరెంత. కాబట్టి అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. 100 యోజనముల సముద్రాన్ని అవలీలగా దాటి వెళ్ళిపోతాను. నేను రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి అని జయమంత్రం పఠిస్తూ ఆ లక్ష్మీ కమ్మి మీద, పైకమ్మి మీద, తోరణం మీద ఎక్కి కూర్చున్నారు. 80,000 మంది కింకరుల మూక వచ్చి చుట్టూ నిలబడి ఆయన మీద బాణప్రయోగం చేస్తున్నారు. వెంటనే అందులోంచి ఒక పెద్ద పరిఘని ఒకదాన్ని ఊడబెరికారు. ఊడబెరికి గిర్ర 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 తిప్పి ఆ పరిఘ పెట్టి 80,000 మందిని కొట్టారు. కొడితే 80,000 మంది గుర్తుపట్టడానికి వీలు లేనటువంటి మాంసపు ముద్దలైపోయారు. అంతా నిత్తుటితో తడిసిపోయి ఏరులై ప్రవహించింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి అశోకవనంలో కన్నులు మూసి కన్నులు తెరిచేటప్పటికి 80,000 మంది కింకరుల మూక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అయిపోయారు. హడిలిపోయారు అక్కడున్న రాక్షస స్త్రీలు. ఈయన సామాన్యుడు కాడని మళ్ళీ పరుగు పరుగున రావణాసురుడి దగ్గరికి వెళ్ళారు. 80,000 మంది కింకరులు మడిసిపోయారు. ప్రభో, అది సామాన్య వానరం కాదు, అదేదో మహావానరం, దానికి అలసట లేదు, హేళగా భంజిస్తోంది. ఆ పైన ఉన్నటువంటి తోరణం మీద కూర్చుంది, సీతమ్మకి నమస్కరిస్తోంది. అది ఎలా వచ్చానో అలా వెళ్ళిపోతానని చెప్తోంది. బహుశः మహేంద్రుడి యొక్క దూతయో, అగ్ని యొక్క దూతయో, రామచంద్రమూర్తియే సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దూతని పంపించాడో మాకు తెలియదు. కాబట్టి నువ్వు వెంటనే జాగ్రత్త పడి ఆ వానరాన్ని పట్టుకోగలిగినటువంటి వారిని పంపించమన్నారు. వెంటనే సభలో చుట్టూ కలియ చూశాడు. 7 మంత్రిసుతులు కనపడ్డారు. 7 మంత్రిసుతుల వంక ఇలా చూసేటప్పటికి ఉత్సాహంతో
యజ్ఞకుండంలో నేయి వేస్తే అగ్ని జ్వాల ఎలా పైకి లేస్తుందో అలా లేచారు. లేచి మేము యుద్ధానికి ఎడతామని బయలుదేరారు. 7 మంత్రిసుతులు కలిసి బయలుదేరి వస్తున్నారు. తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. 7 మంత్రిసుతులు కొన్ని వేల మంది సైన్యంతో కలిసి వచ్చారు. ఇంత సైన్యాన్ని ఆ పైన ఉన్నటువంటి పరిఘ తీసి కొట్టి పర్వతాకారంగా భీషణంగా పెరిగి ఆకాశంలోకి ఎగిరి పైనుంచి కింద పడి ఒక్కసారి ఆ తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప, పరమశివుడి యొక్క మహాప్రళయ తాండవం ఎలా ఉంటుందో వాళ్ళందరినీ అలా తన పాదముల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తన గోళ్ల చేత వక్షస్థలాన్ని చీల్చేశారు, కొంతమందిని మోచేతులతో పొడిచేశారు, కొంతమందిని చేతుల కింద పెట్టి నలిపేశారు, కొంతమందిని మోకాళ్ల మధ్య పెట్టి తొక్కేశారు. అటూ ఇటూ చూసేటప్పటికి ఒక్క రాక్షసు లేడు. ప్రమమాధోరసాకాంశ్చి ఊరుభ్యాన పరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి అంటారు మహర్షి. కొంతమంది పారిపోతున్నారు దూరంగా. వాళ్ళందరి వంక చూసి పర్వతాకారుడై పెరిగి భీషణమైనటువంటి గొప్ప నాదం చేశారు. ఎక్కడికి పారిపోతారని ఆ పెద్ద నాదం వాళ్ళ చెవుల్లో పడేటప్పటికి వాళ్ళ గుండెలు బద్దలై ముక్కుల్లోంచి చెవుల్లోంచి నెత్తురు కారిపోయి ఎక్కడ వాళ్ళక్కడ పడి మడిసిపోయారు. ఇంతమంది మరణించారు. మళ్ళీ తోరణం మీద కూర్చున్నారు. అస్త్ర విజయితాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాయజైతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. మళ్ళీ అదే మాట చెప్పారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.